ఇలాంటి సిచ్యువేషన్ నెలకొంది. ఈ బైకు ముందు భాగంలో అడ్డుపడిన తర్వాత ఒక్కసారిగా బర్న్ అయింది. బర్న్ అయిన తర్వాతనే ఈ యొక్క మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి. చేరుకొని స్థానిక లోకల్ ఇక్కడే ఉలిందకొండ సమీపంలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు లేదా అందరూ ప్రాంతానికి చేరుకొని అప్పటికే పోలీసులు వచ్చే క్రమంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ నుండి అందరూ దాదాపు ఇందులో అలర్ట్ అయినటువంటి వారు కొందరు యొక్క బస్సు ఘటన చోటు చేసుకున్న సమయంలో కొందరు నిద్రిస్తున్నటువంటి కొంతమంది నిద్రిస్తూ గాఢమైనటువంటి నిద్రలో ఉన్నారు. మిగతా కొందరు వారు మేల్కొని ఉండడంతో ఇక్కడ నుండి యొక్క బస్సు ఘటన చోటు చేసుకోవడంతో వెంటనే ఇక్కడ నుండి నేరుగా అద్దాలు పగలగొట్టి బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మనతో మాట్లాడడానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఇప్పుడు దాదాపు సుమారు 3 గంటల ప్రాంతంలో కర్నూలు పరిసరాల దగ్గరలో, ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణంలో భాగంగా కర్నూలు శివారులో ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. దాదాపు 40 మంది ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి సమాచారం అది. అయితే మనకు అక్కడ నుంచి కావేరీ ట్రావెల్స్ నుంచి మనకు ముఖ్యంగా డేటా రావాలా. ఆ డేటా కోసం మేము అడిగాము. కష్టపడ్డ వాళ్ళు మొత్తం అక్కడ ఎక్కినటువంటి, ఎందుకంటే వివిధ పాయింట్లు ఎక్కింటారు వీళ్ళంతా. ఆ వివిధ పాయింట్లు ఎవరు ఎక్కారు ఎక్కలేదని చెప్పేసి మనకు సమాచారం ఒరిజినల్ రావాలా. ఆ సమాచారం కాసేపట్లో ఇస్తామని చెప్పారు వాళ్ళు. అంతేకాక ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మరి ఒకసారి ఆలోచించాలా, కర్నూలు జనరల్ హాస్పిటల్లో 11 మంది ఇప్పుడే వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. ఒక 3 ప్రైవేట్ హాస్పిటల్, అంటే దాదాపు 14 మంది ఇప్పుడు చికిత్స తీసుకుంటూ ఉన్నారు. మనం ముఖ్యంగా డ్రైవర్లను కూడా అడగడం జరిగింది, ఏ విధంగా జరిగిందని తెలుసుకోవాలంటే వాళ్ళు 1 గంట 2 గంటలు వాళ్ళు తేరుకుంటారు. ఈ ఘటనలో చోటు చేసుకున్న తర్వాత డ్రైవర్స్ కానీ ఇక్కడ ఉండే యాక్టింగ్ డ్రైవర్స్ అందరూ ఉన్నారు. 2 డ్రైవర్ ఉన్నారని చెప్పేసి మాకు సమాచారం. ఏం చెప్తా ఉన్నారు అంటే అతివేగమా లేకుంటే వెహికల్? ఘటనా స్థలంలో ఉన్న ప్రస్తుతం మనం హాస్పిటల్కి పోయిన తర్వాత డ్రైవర్తో మాట్లాడిన తర్వాత మీకు ఏ విధంగా జరిగిందని వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు నడిపినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళతో సమాచారం తీసుకుని తెలియజేస్తాం. ఎందుకంటే దీని విషయంలో అపోహలు పెట్టుకోరాదు, ఏదంటే ఇది మాట్లాడడానికి ఇది స్కోప్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది మీరు కూడా ఒకసారి మీడియా పాత్రికలు ఆలోచించాలా, ఇంత దురదృష్టకరం జరిగినది. ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇది మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎంపీతో పాటు మిగతా అధికారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మనం కొంతమంది ఇక్కడ ఫైర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడి నుండి కర్నూలు నుండి నేరుగా ఈ జాతీయ రహదారి ప్రాంతానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇప్పటి వరకు కొద్దిసేపటి క్రితం కూడా ఈ బస్సులో మంటలు చెలరేగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే ఇక్కడికి ఈ ఫైర్ సంబంధిత అధికారులు ఇక్కడికి చేరుకొని ఈ బస్సును మంటలను అదుపు చేశారు. అదుపు చేసిన తర్వాత ఇందులో ఇప్పటికే దాదాపుగా ఎంతమంది ఇక్కడే సజీవదహనమయ్యారు అంటే ఈ డేటాను ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలంటే ఈ కావేరీ ట్రావెల్స్ ఈ బస్సులో ఎంతమంది ఉన్నారు, ఆ సమయంలో వారి యొక్క డేటా ఉన్న తర్వాతనే తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఈ బస్సు బర్న్ అయిన ముందు భాగంలోనే ఈ ఫైర్ వెహికల్ ఇక్కడే ఉంచారు. ఇక్కడ నుండి నేరుగా మరోసారి ఇక్కడ నుండి నేరుగా ఈ యొక్క బస్సు సమీపంలోనే బర్న్ అవుతున్నటువంటి సమయంలోనే అదుపు చేసినటువంటి పరిస్థితి. అయితే మనతో మాట్లాడడానికి ఎంపీ బైరెడ్డి షబీరి ఉన్నారు. మేడం చెప్పండి, అధికారులు ఏం ఐడెంటిఫై చేశారు, బస్సులో ఎంతమంది ప్రయాణించారు? దాదాపు 40 మంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు బస్సులో. దివాళీ కాబట్టి అక్కడ నుండి హైదరాబాద్ నుండి బెంగళూరు బౌండ్ బస్సు ఇది పొద్దున పూట జరిగిన ఇన్సిడెంట్. బైక్ని కొట్టారు. ఆ బైక్ని కొట్టడంతో డైరెక్ట్ ఫ్యూయల్ ట్యాంక్ని కొట్టడము, వెంటనే మినిట్స్లో ఎక్స్ప్లోడ్ అవ్వడము. ఇది చాలా బాధాకరమైన విషయం. 40 మంది ప్రయాణం చేస్తుంటే 19 మందిని మనం ఐడెంటిఫై చేసాము. హాస్పిటల్ దగ్గరికి అక్కడ ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఫుల్లీ బర్న్ బాడీస్ ఉన్నాయి. ఎవరు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మేబీ ఇంకొక 1 or 2 hours మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ సిచ్యువేషన్, ఈ ఘటన జరిగిన సమయంలో ఎవరైనా ప్రత్యేక సాక్షులు ఉన్నారా? ఏం జరిగిందని చెప్తారు? ఈయన పక్కన విట్నెస్ హీ వాజ్ కమింగ్ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తూ ఉన్నప్పుడు పాపం అక్కడ ఫైర్ వచ్చిందని వెంటనే పరిగెత్తడంతో విత్ ఇన్ మినిట్స్ అది కాలిపోయింది. 2 నిమిషాల్లో మొత్తం బస్సు ఫైర్
ఐడెంటిఫై చేశారమ్మా. కొంతమంది దూకిన వాళ్ళను కాపాడగలిగాను అని అంటున్నారు. ఈజ్ అ రియల్ పాపం, నిజంగా రియల్ హీరో. మాకన్నా ముందు ఈయన వచ్చి కాపాడాడు. ఇలాంటి వాళ్లకు ధన్యవాదాలు. అండ్ ఇలాంటి వాళ్ళు మేబీ అక్కడ కొంతమందినైనా కాపాడగలిగాడు. మేబీ ఈజ్ గాడ్ సెంట్ మెసెంజర్ ఏమో, కొంతమందినైనా కాపాడగలిగాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అంటే ఈ బస్సు ఘటన చోటు చేసుకున్న తర్వాత ప్రత్యేక సాక్షి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో మీరు ఎప్పుడు చూశారో? సరే అండి, నేను ఆన్ ది వే వస్తున్నానండి. నేను వెల్దూరు నుంచి వస్తున్నాను. సారీ, అది సెకండ్లో పోయిందండి. అంటే బైక్ వచ్చింది, ఇట్లా వచ్చారు, తను ఇట్లా వచ్చారు, లోపల పోయింది. అది డాక్టర్ అండి, నేను పోతున్నాను. అది 2 minutes పోయింది మొత్తం. అది లోపల మొత్తం స్ప్రెడ్ అసలు లేదండి. బైక్ ఎలా వెళ్తున్నాడు? ఏదైనా ర్యాష్ అంటే రాంగ్ డ్రైవింగ్ లేదు. ఇట్లా అండి, సేమ్ ఇట్లా వస్తుంది మీరు, ఇది ఓకే, తను ఇట్లా వస్తుంది అంటే అది ఆయన హార్న్ కొడుతుండు తను ఉన్నారు, కానీ ఈయన కరెక్ట్ లేదండి. ఇట్లా వస్తుంది బైక్. అవును బ్రదర్, సారీ. అంటే వెంటనే మీరు పోలీస్ అధికారులకు వారికి అందరికి చాలా మంది వచ్చారు. 2 minutes అందరు వచ్చారు, పోలీసు వాళ్ళు, తర్వాత అందరు, కలెక్టర్ మేడం, చాలా మంది వచ్చారు. అంటే ఈ బస్సు ఫైర్ కాగానే ఒక్కసారిగా డాష్ కొట్టిన తర్వాత ఫైర్ కాగానే ఏం జరిగింది? అంటే బస్సులో ఉన్నటువంటి వారంతా గ్లాసులు పగలగొట్టి బయటికి? కాదండి, మంటలు వచ్చింది, ఒక్కసారి వచ్చింది. అసలు వీడు ఇదంతా ఉంది, ఎక్కువ ఉంది, అర్థం కలిగింది మాకు కూడా అట్లా వచ్చింది.